చేద్దాం. దేవుడు ఏమి చేయగలడు? సమస్తాన్ని చేయగలడు. ఎప్పుడు చేస్తాడు? సమస్తము చేసిన దేవుణ్ణి మనం ఆరాధించాలా వద్దా అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడే చెప్తా ఉన్నాడు, నేను సమస్తమును జరిగించువాడను, చేయువాడను నేనే అని యెషయా గ్రంథములో పెద్ద ప్రవక్త అయిన యెషయా గారి ద్వారాగా రాయబడిన మాట. 44వ అధ్యాయము 24వ వచనం. గర్భములో నిర్మించింది ఆయనే. తప్పు చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు మరి విమోచించటానికి ఈ లోకానికి వచ్చి విమోచన దయచేసింది ఆయనే. భూమి ఆకాశములను కూడా కలుగు చేసింది ఆయనే. ఆకాశాన్ని విశాలపరిచింది, భూమిని నేల మీద పరిచింది కూడా ఆయనే. సమస్తాన్ని జరిగించువాడను నేనే అని దేవుడు చెబుతున్నాడు. నాకు ముందు కానీ తర్వాత కానీ ఇంకెవరు లేరు. ఆయన ఒక్కడే సృష్టికర్త అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, 2వ వచనం అమ్మ, మొదటిగా అదేనా? ఆకాశమును భూమిని వాటిలో సమస్తమును సంపూర్తి చేశాడు దేవుడు. దేవుడు సమస్తాన్ని సిద్ధపాటు చేశాడు, సృష్టిని కలుగ చేశాడు. తర్వాత 7వ వచనంలో చూస్తే నరుణ్ణి కలుగు చేశాడు. ఈ సృష్టి అంతా కూడా నరుల నిమిత్తమే, నరుల కోసమే, దేవుని కొరకు కాదు, మన కొరకే దేవుడు కలుగ చేశాడు. మనల్ని కలుగ చేయక ముందే మనకి కావలసినవన్నీ దేవుడు సమకూర్చి పెట్టాడు. ఆ సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోమాకండి. నీ సమస్య రాకముందే సమస్యకు పరిష్కారం కూడా దేవుడు సిద్ధపాటు చేసే ఉంచుతాడు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు స్త్రీని కూడా నిర్మించాడని 2వ వచనంలో చూస్తాం. మానవుల సృష్టిని కలుగ చేసిన తర్వాత నరులను కూడా దేవుడు కలుగ చేశాడు. వారిని జత చేసి వివాహముతో మరి జత చేసిన తర్వాత వారిని దీవించాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని, భూమిని నిండించమని దేవుడు ఆశ్రయించాడు. అయితే పరీక్షించటానికి ఆయన మంచి చెడులు తెలియచేయు వృక్ష ఫలమును తినవద్దన్నాడు కదా. తినటానికి సమస్తము ఉంది, కానీ వద్దన్నదే చేయటం కదా. కుర్చీలు చాలా ఉన్నాయి, వద్దన్నదే కావాలి మనకి కదా. మానవ తత్వం అది, ఇప్పుడుది కాదు, ఆదమ అవ్వల కాడ నుంచి వచ్చింది. ఎక్కడ మార్చుకున్నాం మనం మాత్రం. దేవుడు ఎంత శ్రమ పడ్డాడు, మనం ఏ శ్రమ అనుభవిస్తున్నాం. మనం ఉండేది గంట ఉంటాం, లేదా 1 గంటన్నర ఉంటాం. దీంట్లోనే క్రమం లేని జీవితంగా ఉంటే క్రైస్తవం కాదు. కాబట్టి మనం ఒకరికి సహాయపడే వారంగా ఉండాలి, కానీ ఒకరికి ఇబ్బంది కలిగించేవారుగా ఉండకూడదు. ఆ సత్యాన్ని గమనించాలి. కానీ వారు అవిధేయులై దేవుడు చేయవద్దన్నదే చేయటం ద్వారా వారికి ఇవ్వబడింది పోగొట్టుకున్నారు. ఏదైనా తోట నుంచి ఎల్లగొట్టబడ్డారు. ఎల్లగొట్టకు ముందు దేవుడు వారిని ఎత్తుక్కుంటూ వచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దేవుడు ప్రతిదానికి అవకాశం ఇస్తాడు. ఆదామును అడిగాడు, నేను తినవద్దన్న పండు తిన్నావా అని. ఆయనేమన్నాడు, అవునయ్యా తిన్నాను, తప్పైపోయింది, క్షమించు అని అల్లా. నాకు నువ్వు ఇచ్చినటువంటి ఈ అవమ్మ చేసిన పనే ఇది,
లేకపోతే నేను ఎందుకు తినేవాడిని, ఏమో బలవంతం వల్ల తిన్నాను అని సాకు చెప్పాడు. ఆఖరికి ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుని మీదే నేరం మోపినట్టుగా అనిపిస్తుంది కదా. అడిగిన వాళ్ళని చెప్పిన వాళ్ళ మీద నేరాలు మోపటం అన్నది సహజం. సరే ఏందమ్మా అవమ్మా, స్త్రీని పిలిచి అడిగాడు, నువ్వు చేసింది నేనా? అసలు నేను చేసేదాన్ని, నేను అసలు ఆ సర్పం నన్ను మోసగించకపోతే, అది ప్రేరేపించకపోతే నేనెందుకు చేస్తాను? నన్ను ప్రేరేపించినా చేయకూడదు. అందరూ అడుగుతున్నారు, అందరు చెబుతున్నారు అని ప్రేరేపించినంత మాత్రాన మనం అడగకూడదు. సంఘానికి ఒక తలకాయ ఉంది. ఆ తలకాయకి ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే పరిష్కారం చేయటానికి ఆలోచిద్దాం. అందరం క్రమంగా ఉందాం. ఎవరికి వాళ్ళు పెత్తనం చేసేది కాదు చర్చి. ఎవరికి వాళ్ళు ఇదిగా ఉండేది కాదు. ఇది దేవుని ఆలయం అన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలన్నది తెలుసుకోవటం చాలా అవసరం అని దేవుడు రాయించాడు. ఇంకెన్ని సంవత్సరాలు తెలుసుకుంటాం, ఎన్నాళ్ళకు తెలుసుకుంటాం అన్నది ఒక ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. వాళ్ళు ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు అక్కడ రాయబడలేదు, ఎన్నాళ్ళకి మీరారో రాయబడలేదు, కానీ మొత్తానికి మీరారు. ఆ విధంగా నెపాలు చెప్పుకున్నారు, సాకులు చెప్పుకున్నారు, కానీ ఒప్పుకోలేదు. దేవుడికి తెలియదా వాళ్ళు తిన్న సంగతి? అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు వారు విడిచిపెట్టల కదా. ప్రేమ గల వాళ్ళని ఎవరిని వద్దంటాం, ఎవరిని విడిచిపెడతాం? నువ్వు అవసరం లేదని ఎవరితో చెప్పగలవు? నువ్వు చాలా గొడవ చేస్తున్నావు అబ్బాయి, ఇంకో స్కూల్లో చేరు అని ఏ టీచర్ అనగలుగుతుంటామ్మా? నేను ఫీజు కట్టాను. దేవుడు ప్రేమతో అన్నాడు, నేను స్త్రీ సంతానంగా పుట్టి విమోచన దయచేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చే దేవుడు అన్న వాక్య భాగాలు మనకు తెలుసు. గలతీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు రాసిన మాట ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం. కాలము పరిపూర్ణమైంది. ఎప్పుడు? దేవుడు భూలోకానికి రావలసినటువంటి కాలం, దేవుడు నిర్ణయించిన కాలము, దేవుడు అనుకున్న కాలం, అన్ని దేవుడు సమకూర్చాలి. మనం జరిగించమంటే ప్రార్థన చేయంగానే అయిపోవటం అన్నది కాదు, కానీ కొన్ని వెంటనే జరగవచ్చు, కొంచెం సమయం తీసుకోవచ్చు, కొద్ది దినాలు పట్టవచ్చు. ఏదైనా దేవుడు తన కాలములో దాన్ని చేస్తాడు. 21వ అధ్యాయ ఆదికాండంలో అంటాడు కదా, దేవుడు శారాతో చెప్పిన విషయాన్ని నిర్ణయ కాలంలో దేవుడు చేస్తాడు. దేవుడు నిర్ణయించిన కాలాలు ఉంటాయి. నువ్వు అనుకున్న కాలం, నేను అనుకున్న కాలం కాదు. నీ ఉద్దేశాల ప్రకారం, నా ఉద్దేశాల ప్రకారం దేవుడు నడవడు. దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆయన నిర్ణయించిన కాలములో కాలం సంపూర్ణం అవుతున్నప్పుడు చదువమ్మ గలతీ పత్రిక. దేవుడు స్త్రీ అందు పుట్టడానికి ఇష్టపడ్డాడు. దేనికి? మనల్ని దత్తపుత్రులుగా చేసుకునే నిమిత్తము మనకి విమోచకుడయ్యాడు. స్త్రీ ద్వారా జన్మించి ఏదేను తోటలో ఏ విధంగా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా ఆయన చేశాడు. దానికి విమోచించటానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. అది భాగ్యంగా ఎంచుకోలేదు కదా. ఏది భాగ్యము? పరలోకము కన్నా ఇంకా భాగ్యమే ఉంది, కానీ మన కోసం దాన్ని కూడా వదులుకున్నాడు యేసు ప్రభువారు. దేవతతో కూడా కొనియాడబడుతున్న గొప్ప భాగ్యాన్ని కూడా వదులుకున్నాడు. మనుషుడుగా, అది కూడా దాసుడుగా, రిక్తుడుగా చేసుకొని మన కోసం వచ్చి ఏ మానవుడు పడనటువంటి శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు పడి తన రక్తాన్నంతా చిందించాడు మన కోసం. విమోచన తీసుకొచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు ఇంకెవరైనా చేయగలుగుతారా? విమోచన క్రయధనము చెల్లించుట అసాధ్యము. 49వ కీర్తన అనుకుంటా. వారి ప్రాణ విమోచన ధనము చాలా గొప్పది, అది ఎన్నటికీ తీరదు. ఎందుకంటే తీర్చగలిగిన మానవుడు
సృష్టిలోనే లేడు. అందుకని దేవుడే మానవుడిగా దిగి వచ్చి ఆ విమోచన క్రయధనాన్ని, తన ప్రాణాన్ని అర్పించాడనమాట. ఇంకా ఆయన తప్ప ఎవరు చేయలేరు. ఆ! ఎవరు చేయలేరు. ఆయన చేయకపోతే ఆ పాపం ఆ విధంగానే నిలిచి ఉండేది. అందరూ నరకానికి వెళ్ళేవాళ్ళు. నరకం నుంచి తప్పించటానికి ఆయన ఈ లోకానికొచ్చి అంత శ్రమపడి విమోచన దయచేస్తే ఆయన పట్ల నిర్లక్ష్యంగా ఉండటం అన్నది మంచిది కాదు. ఆయన్ని ఆరాధించాలి, మరి ఘనపరచాలి. ఆయన ఏమేమి చేస్తాడో అన్న విషయాలు క్లుప్తంగా అన్ని చెప్పటానికి కుదరదు. క్లుప్తంగా చెప్పి నేను ముగించటానికి ఇష్టపడతా ఉన్నాను. సెలవులు వచ్చినాయి, చాలామంది సెలవుల్లో వెళ్ళిపోయారు. మళ్ళీ హాలిడేస్ అయిపోతే కానీ కొంతమంది రారన్నమాట. దేవుడు శోధించబడుతున్న వారికి సహాయము చేయగలడు కదా. కష్టపడే వాళ్ళకి మనం సహాయం చేయలేం. శోధించబడే వారికి, శ్రమలు అనుభవించే వారికి సైతము దేవుడు సహాయం చేస్తాడు. అలా అంటే దేవుని మనసు ఎప్పుడు వస్తుందో మనకి. క్రీస్తేసుకు కలిగిన మనసు కలిగి ఉండమని వాక్యం ఎంతగా బోధిస్తున్నా కూడా స్వార్థాలు జయించలేకపోతున్నాం. త్యాగము అన్నది మన జీవితంలో రావటం లేదు. ఆయన ఎంత త్యాగం చేశాడో ఆయన గురించి రాయబడిన మాటల్లో శోధించబడు వారికి సహాయము చేయగలడు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎందుకనంటారు? అడిగినప్పుడు మాట్లాడరు, చెప్పేటప్పుడు మాత్రం మాట్లాడతారు. ఏమా? అవును. ఆయన శోధించబడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు. ఆ శోధన బాధ ఏంటో, ఆ శ్రమల యొక్క బాధ ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ఏ అనుభవం లేనివాడు కాదు. సాతాను అనొచ్చు, సాతానును ప్రవేశించిన వాళ్ళు అనొచ్చు. దేవుడికి ఏం తెలుసు మా కష్టాలు? మానవుడుగా పుట్టి చూడమను, మా బాధలు మా కష్టాలు తెలుస్తాయి అని మానవుడు అడగకుండానే దేవుడు ముందుగానే సమస్తాన్ని చేశాడు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాస్తాడు పౌలు గారు 2వ అధ్యాయం 18వ వచనం. దేవుడు శోధించబడి శ్రమలు పొందాడు గనుక, అది ఎంత బాధాకరమైన స్థితో ఆయనకి అనుభవం గనుక అలాంటి వారికి ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఈ మాకు శోధనలు రాకుండా చేయమనే దానికన్నా వచ్చిన శోధనను జయించటానికి కావలసిన శక్తిని అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ విషయాన్ని మనం దేవుడు ప్రతిదీ చూసి చేస్తాడు. మనం సహించగలిగిన దానికన్నా ఎక్కువ పెట్టడు. మోయలేని భారాన్ని మనమే పెట్టాం కదా. పెడతామా? అనియాన్స్ని పిలిచి ఈ బస్తా తీసుకెళ్ళి అక్కడ అలా ఇలా అంటామా? అనలేం కదా. సాధారణంగా మనుషులకు కలిగే దాన్ని తప్ప దానికి మించి దేవుడు ఏది చేయడు. ఆచి తూచి నువ్వు సహిస్తావా సహించలేవా అని పెట్టిన దాంట్లోనే మనం సహించలేకపోతున్నాము. ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు శ్రమల నుండి విడిపించగలడు. ఆ శ్రమల్లో ఉన్నప్పుడు ఆదరించగలడు. శ్రమ పడే వారిని విమర్శించటం కాదు, ఏలెత్తి చూపటం కాదు, చేతైతే సహాయం చెయ్యి. కొరింథీయులకు రాస్తాడు అపోస్తులైన పౌలు ద్వారాగా దేవుడు రాయించిన మాట. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్టి శ్రమల్లోనున్న వారినైనా సరే ఆయన ఆదరించుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడు ఆదరిస్తాడు కదా. కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు, నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు, ఏదో అయిపోయిందన్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ శ్రమల్లో ప్రార్థన చెయ్యి, ఆయన ఆదరిస్తాడు. శ్రమల్లో తోడై ఉంటాడు.
శ్రమ నుంచి తప్పిస్తాడు. ఆ సత్యాన్ని మీరు గమనించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. యాకోబు జీవితములో ఎన్నో శ్రమలు వచ్చినాయి. యాకోబు చెప్తాడు 35వ అధ్యాయము ఆదికాండంలో 3వ వచనం చదువుదాం. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. నీ శ్రమ దినములో నీకు ఉత్తరం ఇవ్వడా? ప్రార్థన చేస్తే యాకోబుకేనే చేస్తాడా? నీకు చేయడా? నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు తోడై ఉంటాడు, ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు కదా. మొదట్లో బాగానే చూశాడు లాబాను, రాను రాను ప్రవర్తన మారిపోయింది కదా. మొదట్లో చాలా మంది కూడా ఎఫెసీ సంఘం, మన సంఘం కాదులేండి, మొదట మంచిగానే ప్రేమించారు, రాను రాను ప్రేమ తగ్గిపోయింది. దేవుడు తప్పు మోపాడు కదా. నీ మొదటున్న ప్రేమ చల్లారిపోయింది లేదు. అట్లానే లాబాను కూడా మొదట చాకిరి చేయించుకునేటప్పుడు, పనులు చేయించుకునేటప్పుడు, మందలు వడ్డెళ్ళేటప్పుడు మంచిగా ఏమీ లేకపోయినా కూడా యాకోబు అడుగు పెట్టిన కాడి నుంచి సమస్తం సమృద్ధి కలిగి వచ్చింది కాబట్టి అప్పుడు బాగానే చూశాడు. ఏమా 21 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 14 సంవత్సరాలు ఆడు చేశాడు వాళ్ళ కోసం, భార్యల కోసం. 7 సంవత్సరాలు చేసిన తర్వాత వివాహం చేస్తానని చెప్పి చిన్నమ్మని కొన్ని పెద్దమ్మని చేశాడు. లేయాని మోసం చేసేవాడిని. మోసం చేసేవాడు ఎప్పటికైనా మోసపోతాడు. అది భక్తుడైనా, విశ్వాసైనా, దైవజనుడైనా ఎవరైనా ఒకటే. దేవుళ్ళలో పక్షపాతం లేదు. నువ్వు విత్తిన దాన్ని కోసుకోక తప్పదు. ఏ కొలత కొలుస్తావో ఆ కొలత నీ జీవితంలో, నీ ఒళ్ళో, నీ పిల్లల ఒళ్ళో కూడా కొలత పడుతుంది. ఆ సత్యాన్ని మరిచిపోయి ఎవరికి మోసం చేయొద్దు, మోసగించొద్దు. మోసగించావా మోసపోతావు. గల్తీలతో అంటాడు, అందుకనే మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. నువ్వే మోతావు, ఏమిత్తుతావో అదే కోస్తాడు. కాబట్టి మోసం చేసినటువంటి తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు, మామయ్య ఎందుకు మోసం చేసావు నన్ను? అయ్యా మా ఆచారం అయ్యా అది. పెద్ద అమ్మాయికి చేయకూడదు, చిన్న అమ్మాయికి చేయకూడదు పెళ్ళి. చాలా సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేము అలా చేయమయ్యా. కావాలంటే ఈ అమ్మాయి కూడా నీకే ఇస్తా. ఎవడో బయటోడికి ఇచ్చే కానికి నా 2 పిల్లల దగ్గరే ఉంటారు అంటే మళ్ళీ ఆమె కోసం ఒక 7 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఈ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఈ ఆస్తి అంతా మాదే. వత్త మా బావగారు కర్రతో వచ్చాడు. ఈ గొర్రెలు మాయే, ఈ మందలు మాయే, మాయన్ని బక్క చిక్కుకున్నట్టుండి, అలాయన్ని బలిసినట్టుండయి అని వాళ్ళు మనసులో అనుకోవటం కూడా యాకోబు విన్నాడని రాస్తాడు అక్కడ 33. యావదాస్తి ఇది మందే, మన తండ్రిదే, మనకు చెందాల్సింది, ఈడు అనుభవిస్తున్నాడు అనుకున్నారు. దాని మాటలు బట్టి లాబాను కూడా మనసు మారిపోయింది, ప్రేమించడం మారిపోయింది. బాధ పెడతాం చూస్తూ ఉన్నాడు, జీతాలు మార్చడం చూస్తూ ఉన్నాడు. 10 సార్లు జీతం మార్చాడు. కానీ దేవుడు ఇదంతా చూసి నువ్వు బయలుదేరి బేతేలికి రా అని దేవుడు చెప్పాడు. కాబట్టి భార్యని పిలిచి, నేను వెళ్తున్నానమ్మాయి, మరి దేవుడు నాకు చెప్పాడు మీ నాన్న ప్రవర్తన బాగుండలేదు, ఇటువరకట్లాగా లేడు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు మా నాన్న దగ్గర మాకు మాత్రం పాలాడయి పెళ్లి చేసే అంతవరకే మా నాన్న బాధ్యత. ఏదో నువ్వు ఉండగట్టు ఉన్నాం కానీ లేకపోతే మేము ఎందుకు ఉంటాం, పద నీతో పాటు మేమని బయలుదేరి వచ్చారు కదా. ఎన్ని శ్రమలు, అన్ని శ్రమల్లో దేవుడు తోడయుండి తప్పించాడు కదా. కాబట్టి నీకు తప్పించడా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. యోనా అవిధేయుడే, మాట విన్నవాడే. నినివే పట్టణానికి వెళ్ళయ్యా ప్రకటించయ్యా అంటే ప్రకటించుకోకుండా ఉన్నవాడే.
ఇంకా పైగా తర్షీషుకి వ్యతిరేక దిశలో పారిపోయిన వాడే. అయినప్పటికీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. తుఫాను కలుగజేసింది ఆయనే, మరి సముద్రంలో పడజేయించింది ఆయనే. పడేసినా కూడా చేపను నియమించి తిమింగలానికి ఏర్పాటు చేసి తిమింగలం చేత మింగించింది ఆయనే. బుద్ధి వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత నినివేలో కక్కిచ్చింది ఆయనే. అక్కడ శ్రమలు పడతా ఉంటే ఎండకు ఓర్చుకోలేకపోతే ఏం చేశాడో, ఎంతటి ఏర్పాటు చేశాడో 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం మనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి ఆ ఆ ఆ చూసా, యోనా శ్రమను పోగొట్టే ప్రయత్నం చేశాడు. మనం ఎంత అవిధేయులంగా ఉన్నా, ఎంత మూర్ఖులంగా ఉన్నా, దేవుడు చేయొద్దన్న చేసినా, వ్యతిరేకంగా మనం ప్రవర్తించినా కూడా దేవుడు మన శ్రమను పోగొట్టే ప్రయత్నం చేస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న ప్రేమ మనకెక్కడిది? ఆయన చూపించిన ప్రేమ మనం ఏడ చూపించగలం? అగ్ని వంటి శ్రమలు మానవుని జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు అగ్ని వంటి శ్రమల నుండి కూడా తప్పించాడని వాక్యము తెలియచేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, అగ్నిలో వేయబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో సైతము దేవుడు కూడా ఉన్నాడని కదా మనం చూస్తాం కదా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 23వ వచనం ఒక మాట చదువుదాం. వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడి కట్లు కట్టేసి, వస్త్రాలతో పాటే, వస్త్రాలు కూడా ఇప్పకుండా వేయటానికి వెళ్ళినోళ్ళు చచ్చిపోయారు. చదువమ్మ. ఆ గుండం వైపు చూచినప్పుడు రాజుగారు నెబుకద్నెజరుకు ఆశ్చర్యం కలిగింది. అరే, మనం ముగ్గురు వేసాం కదా, 4వ ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయి మంత్రిని పిలిచి అడిగాడు. మంత్రి, మనం ఎంతమందిని వేసాం? ముగ్గురునయ్యా. ముగ్గురునయ్యా. మరి 4వ కనబడుతున్నాడు. అసలు ఆయన చూస్తూ ఉంటే తనతో దగదగ మెరిచిపోతున్నాడు. దేవదూతను పోలి ఉన్నాడు. అగ్నిగుండంలో కూడా నీతో పాటు ఉంటాడు. నువ్వు జలముల్లో దాటిపోయినా సరే, అగ్నిలో దాటిపోయినా సరే నిన్ను కాపాడగలడు. నీ శ్రమ ఏదైనా సరే నీ శ్రమ నుంచి తప్పించగలడు. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పినా కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఆ శ్రమలు ఎన్నటికీ తప్పు. ఆ శ్రమలు మనల్ని కాల్చివేస్తవి. వాళ్ళని కాల్చలేకపోయినవి, అగ్ని సైతము హాని చేయలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుడు శోధన నుంచి విడిపించబడటానికి సహాయం చేస్తాడు. శ్రమలు కలిగినా విడిపించటానికి సహాయం చేసి ఆదరిస్తాడు. శ్రమల్లో తోడై ఉంటాడు. శ్రమలు తప్పిస్తాడు. ఇంకా చెప్పాలంటే చేదైనటువంటి వాటిని మధురంగా మారుస్తాడని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఎర్ర సముద్రం పాయలు చేసిన తర్వాత, గొప్ప అద్భుతం జరిగిన తర్వాత, అద్దరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు తాగటానికి నీళ్ళు లేవు. ఒక గొప్ప కార్యం నీ జీవితంలో జరిగితే నిన్ను పరిశీలించటానికి, పరీక్షించటానికి దేవుడు ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు. మేలు పొందేవారుగా ఉన్నావా, కీడు కూడా మరి అనుమతించే వ్యక్తిగా ఉన్నావా లేదా అని ఏబు జీవితంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. భార్యతో అంటాడు, మురుకులాగా మాట్లాడమాక, మురుకురాళ్ళలాగా మాట్లాడమాక, అన్ని మేలులేన దేవుణ్ణి అనుభవించేది కీడు అనుభవించతగదా? ఆయన ఏది ఇస్తే అది మేలు ఇచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటున్నాను. ఏదన్నా కీడు జరిగితేనేమో దేవుడు అన్యాయం చేశాడు అని మాట్లాడటం అన్నది తగని విషయం. అది మంచి పద్ధతి కాదు. అది ఇంకా శోధనకి గురి చేసే విధానం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకనే ఎవడు కూడా దేవుని చేత నేను శోధించబడుతున్నాను, దేవుడు నాకు అన్యాయం చేసి అనకూడదని యాకోబు పత్రికలో కూడా మనం చూస్తాం. ఏమనలేదు, ఏ విషయంలో నోటి మాట ద్వారా కూడా నాకు అన్యాయం చేశాడని అనలేదు. మనకి దాన్ని జరిగితే దేవుడు ఎంతో అన్యాయం చేసినట్టుగా ఫీల్ అవుతాం. మనం ఏదో అన్ని న్యాయస్థులం అయినట్టు, మనం అన్ని న్యాయమైన పనులు చేసినట్టు, మనం నికాల్స్ అయినట్టుగా మనం ఫీల్ అయిపోయి దేవుడు అన్యాయస్తుడని దేవుణ్ణి
ఉమ్. మంచిదేగా, అందుకేగా ఇప్పుడు చెప్పేది, ఇది మన పశ్చాత్తాప రోజనేగా. ఉమ్. మనం ఎన్నాళ్ళు తెలుసుకుంటావురా తల్లి. ఆ. ఉమ్. ఈ షెయిర్స్లో ఒక షెయిర్ అట్టేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మైసూరు గారు కానీ, నాగేశ్వరరావు కానీ, మన నరసింహరావు గారు కానీ ఈ కుర్చీల్లో వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి మాత్రం ఒకటి కేటాయిస్తే వాళ్ళు ముగ్గురు కూర్చుంటానికి అనుకూలంగా ఉంటుంది. అందరు అడిగారు, ఎందుకంటే వాళ్ళు లాగుతున్నారు, కూర్చున్నారు, సౌండ్ చేస్తున్నారు, ఒకదాని మీద ఒకటేసి కూర్చుంటున్నారు. కాబట్టి ఇటు ఉంచొద్దు, అట్టేయండి. అందులో ఇంకొకళ్ళు లాజిక్ ఏం చెప్పారంటే, ఇటు బరువు ఉండకూడదు, అటు బరువు. మనకేందయ్యా వాస్తు, ఎటుంటే ఏమైంది, అవకాశాన్ని బట్టి వాడుకుంటామని నేను చెప్పినా కూడా, లేదయ్య గారు కొంచెం ఇబ్బంది అవుతుంది, లోనకు రావటానికి కూడా చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కుర్చీలు అడ్డం పెడుతున్నారు, కుర్చీలు తీసుకెళ్ళి వేసుకుంటున్నారు. ఏమో మనకి ఎడల్పు కుర్చీలు, చిన్న కుర్చీలు వేసుకోరు, చేతులకు కావాలి కదా. ఇప్పుడు మనకు బయట అమ్ముతున్నారు చూసా, గుండటంగా ఉంది, మనిషి ఆ కుర్చీ తెచ్చుకోవచ్చు. ఎందుకుంటుంది, అంత ఎడల్పు ఉండదు, అది కాదు, చిన్నగా. మనిషికి ఒక కుర్చీ తెచ్చుకుంటే చాలు. మన షాప్ మీద కూర్చోవాల్సిన అవసరం లేదు, చక్కగా అందరూ కుర్చీలో కూర్చోవచ్చు. నేను అనుకున్నాను, ప్రార్థన చేయండి మీరు కూడా. స్పాన్సర్డ్ గతంలో కూడా కొంతమంది ఫ్యాన్లు ఇస్తాము, స్టాండ్ ఫ్యాన్లు ఇస్తాము అన్న వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు, ఇవ్వలేదు. గోడకి పంకాలు ఉంటాయి చూసావా, ఇట్లా ఆఫీసుల్లో కానీ సినిమా హాల్లో పెట్టేవాళ్ళు రొటేషన్ తిరుగుతూ ఉంటాయి. గోడలకు గడుతూ ఉంటే అక్కడొకటి పెడితే, ఇటొకటి పెడితే 4 ఫ్యాన్లు ఉంటే ఎవరు కుర్చీలు జరుపుకోరు. ఖచ్చితంగా ఫ్యాన్ కిందే కూర్చోవాలి, ఇది మా సీట్ రిజర్వేషన్ అనుకోవటానికి ఇది ఎర్రబోసు కాదు ఏమ్మా. కాబట్టి మన అనుకూలంగా కరెంటు పోతే ఏం చేస్తావురా, దేవుని సన్నిధి ఎంతసేపు గడుపుతున్నాం మనం, ఈ కాందానికే ఓర్చుకోలేక మాకు అన్నీ సమకూరాలి అని అనుకుంటాం అన్నది కరెక్ట్ అయిన విధానం కాదు. మనం కష్టపడ్డా ఎదుటోడు సుఖపడేలా చేస్తే అది క్రైస్తవ్యం. ఇవన్నీ వాళ్ళకి డబ్బులు ఎక్కువై తెచ్చిన, లేకపోతే 2-3 పెద్ద కుర్చీలను కొనుక్కాడికి చేరారు. ఆ నీళ్లు తాగుదాం అనుకుంటే ఏమైంది, చేదుగా ఉన్నాయి, తాగనొల్లకపోయారు. మళ్ళీ సనుగుడు, ఏదైనా సమస్య వస్తే సనుగుడు. ఇశ్రాయేలు జనం నుంచి వచ్చిందేలే, మనకి కొత్తగా వచ్చిందేం కాదు. పొందినంతసేపు మేలు పొందుతాం, ఏదైనా కొంచెం చిన్న తేడా వస్తే సనగటమే, సనిగే పని. సనిగారు, మాకు సమాధులు లేవా, తాగటానికి ఇన్ని లేవు, తినటానికి తిండి లేదు, మాకు అక్కడ సమాధులు లేవా, ఇక్కడ సమాధులు లేవా అని విమర్శ. మళ్ళీ మోషే గారు ప్రార్థన చేశాడు, దేవుడు చెట్టును చూపించాడు, ఆ కొమ్మను తీసుకొచ్చి దాంట్లో వేస్తే నీళ్లు మధురంగా మారినాయి. కాబట్టి చేదైన వాటిని అయినా సరే దేవుడు మధురంగా చేయగలడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడమే కాదు, ఎలా మార్చాడు దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా, తన మహిమను బయలుపరచడం ద్వారా. యేసు ప్రభువారు మహిమ లేని దేవుడేం కాదు, మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు కదా. ఆ తల్లికి ఇంత ప్రభావం ఉంది, ఈ తల్లికి ఇంత ప్రభావం ఉంది, మహిమ ఉంది కాదు. యేసయ్య మహిమ కలిగిన దేవుడు అన్న సత్యాన్ని గుర్తెరగండి. తన మహిమను బయలుపరిచాడని యోహాను భక్తుడు రాస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనం, గలిలియాలోని కానాను ఎక్కడ చేసిందో కూడా వివరంగా రాయబడ్డాయి. ఇది కాక్బుల్ స్టోరీస్ కాదు, ఇది జరిగిన వాస్తవాలు. చదువమ్మ. తన మహిమను బయలుపరిచాడు, మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమ ద్వారాగా గొప్ప కార్యాలు చేస్తాడు. చేసుకునే తప్పులు మనం చేయటం, దేవుని మీద నేరం మోపటం నేర్చుకుంది నయోమి.
కరువు అందరికి వస్తే, బెత్లెహేములో కరువు వస్తే అందరు కుటుంబాలు ఉండంగా సమృద్ధి కలిగిన ఏమెందుకు ఊపుకుంటూ వెళ్ళటం? కుటుంబాన్ని తీసుకొని వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళింది. ఆ దేవుడు మొదటిగా శోధన పెట్టాడు, భర్తను అనారోగ్యం పాలు చేశాడు కదా. మొన్న నేర్చుకున్నాం కదా, అనారోగ్యాలు రావటానికి కారణాలు, ఎందుకు కొట్టబడతారు, ఎందుకు తిరుగుబాటు చేస్తారు మీరు అని దేవుడు మాట్లాడిన మాటలు మనం గతంలో నేర్చుకున్నాం. ఆమె కొట్టబడింది, భర్తకు జబ్బు వచ్చింది, గమనించలేదు, భర్త చచ్చిపోయాడు. కుమారులకు కూడా జబ్బు వచ్చింది, మహల్లోను తిల్యోను వాళ్ళిద్దరు కూడా చనిపోయారు, మోడ్లు మిగిలారు. వచ్చి అంటది మొదటి అధ్యాయం 20వ వచనం, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు. కాబట్టి నయోమి అంటే మధురము, కాబట్టి నన్ను మధురం అనొద్దు, మారా అనండి. మారా అంటే చేదు. నా జీవితం చేదైపోయింది, నా బ్రతుకు మోడుబారిపోయింది, నా అయిన వాళ్ళు పోగొట్టుకున్నాను, నేను సమృద్ధి కలిగిదాన్ని వెళ్ళాను కదా. భార్యకి భర్తే సమృద్ధి, తల్లికి బిడ్డలే సమృద్ధి కదా. సమృద్ధి కలిగి వెళ్ళి మొత్తం పోగొట్టుకుంది. మళ్ళీ అంటది దేవుడంట ఈమెకు దుఃఖం కలుగు చేశాడంట, నన్ను బాధపరిచాడంటుంది. రిక్తుడుగా మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఖాళీ చేతులతో వచ్చేలా చేశాడు దేవుడు. దేవుడు చేసిన పని ఇది, ఈమె వెళ్ళిన పని చెప్పదు, ఈమె చేసిన పని చెప్పదు. నేను దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవునికి దూరంగా మోయాబుకి వెళ్ళాను, నేను అక్కడ వెళ్ళి నేను ఈ విధంగా దేవుడికి అవిధేయమైన కార్యాలు చేశాను, అన్యుల స్త్రీలను తీసుకొచ్చి వివాహాలు చేసి ఇబ్బందులు పెట్టాను నేను అని అందో. దేవుడి మీద సాక్ష్యం పలుకుతుంది పెద్ద. దేవునికి విరుద్ధంగా సాక్ష్యం పలకటానికి మనకేం అర్హత ఉందరా? నేనైతే అనలేనమ్మా, ఎవరైనా అనకూడదు, అనకూడదు. మనం ఏం అప్పగించి పెట్టాం ఆయనకి, ఏం చేసాం మనం? కానీ ఆయన అన్నీ మన కోసం చేస్తున్నాడు. ఇన్ని చేసినా కూడా పాయింట్అవుట్ చేస్తే సరైన విధానం కాదు కదా. తనతో పాటు వచ్చిన రూతు జీవితాన్ని కూడా దేవుడు మార్చాడు. నిజంగా మోయాబీలు దేవుని సమాజములో చేరే అవకాశమే లేదు. ఎన్ని తరాలైనా సరే వారికి ఆ యోగ్యత, బన్యత, బాధ్యత లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చింది కాబట్టి ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వటమే కాదు, ఆయన్ని క్రీస్తు వంశావళిలోకి చేర్చుకున్నాడు. లోతే మోయాబీలు వాళ్ళే, అమ్మోనీయులు, మోయాబీలు. మూల పురుషులు ఎవరంటే లోతు కుమార్తెలకు కలిగినటువంటి సంతానం. కానీ లోతు నీతిమంతుడని వాక్యం చెబుతుంది, ఆయన తప్పు పట్టలేం. ఎందుకని అంటారు? ఆయన్ని తాగిచ్చారు, మత్తుని చేశారు. మత్తుని చేసి ఆ మత్తులో పెద్ద కుమార్తె వచ్చి పాపం చేసి వెళ్ళిపోయింది, చిన్న కుమార్తె వచ్చి పాపం చేసి వెళ్ళిపోయింది. ఆ విషయము లోతుకు తెలియదని మనం వాక్యంలో 19వ అధ్యాయంలో చూస్తాం, ఆదికాండంలో. ఏమ్మా చూస్తారా? 19వ అధ్యాయం. ద్రాక్షారసము తాగించి ఏందమ్మా 35 వచ్చిన కాడ ఉంచుంది. తెలీదు, లోతుకు తెలియదు. అప్పుడు వారు గర్భవతులు అయ్యారు. ఆ మోయాబీలకు పూల పురుషుడు ఆడే, అమ్మోనీయులకు పూల పురుషుడు అతనే. అమ్మోనీయులు, మోయాబీలు క్రీస్తు విరోధులు ఎవరంటే వీళ్ళే. కాబట్టి దాని గురించి తన మనసును నొప్పించుకున్నాడు. కానీ లోతు
పాపం చేయలేదు, ఆయనకు తెలియదు ఆ పాపం చేసింది. ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. రూతు వస్తే క్రీస్తు వంశావళిలోకి చేర్చాడు కదా. ఇప్పుడు క్రీస్తు వంశావళిలో స్త్రీలు ఉన్నారు కొంతమంది. తామారు, ఆ, రాహాబు, వీళ్ళు కూడా నికాల్సైన వాళ్ళేం కాదు. వేశ్య. ఇప్పుడు ఈ రాహాబు వేశ్య కుమారుడే బోయాజు. అప్పుడు ఏగో చూడటానికి వెళ్ళి ఆయన సల్మాను. అక్కడ మమ్మల్ని ఇట్లా చేసిందని ఆమె హృదయాన్ని చూసి చేసుకున్నాడు ఆయన. వాళ్ళకు పుట్టినోడే బోయాజు. మరి రూతుని చేసుకున్నాడు ఆయన. రూతు క్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది కదా. ఎంత పాపులనైనా సరే దేవుని సందుకు వస్తే నెట్టివేయడు దేవుడు. నా సందుకు వచ్చిన వారు నేను తోసివేసే దేవుడిని కాదు ఎంత మాత్రమని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి జీవితాలని మార్చగలడు, ఏదైనా జీవితాలను మధురంగా చేయగలడు, అని ఏదైనా చేయగలడు. కాబట్టి నీ జీవితంలో ఏది కోల్పోయినా మరలా తిరిగి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు దేవుడు. ఏ కోల్పోయిన అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాల్లో గాలి తుఫాన్లు వచ్చినట్టుగా సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా కూడా తుఫాన్లు అనిసిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు, నిమ్మలపరిచిన దేవుడు కుటుంబాల్లో వచ్చిన వాటిని నిమ్మలపరిచి అద్దరికి చేర్చగలడు దేవుడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. వాళ్ళు అడిగారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. యేసు ప్రభువు లేచి గద్దించాడు. నేను తుఫాను చుట్టుముట్టినప్పుడు, నీ సమస్యలు చుట్టుముట్టినప్పుడు, నీ పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, నీ సమస్యను దేవునికి చెబితే ఆయన గద్దించి సమస్య నుంచి విడుదల దయచేసి నెమ్మలపరిచి అద్దరికి చేర్చగలడని కొన్ని సంఘటనలు మనకి రుజువు చేయబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. అడిగింది ఇవ్వటానికే మనసు రానటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ అడిగిందే ఇవ్వం మనం. అడక్క దానికన్నా అధికంగా ఇచ్చేటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాస్తాడు పౌలు గారు 3వ అధ్యాయం 20వ వచనం. అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి మంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. అయ్యా వారసులు లేరయ్యా, ఎన్ని సుఖమే ఉందయ్యా. ఆ ఎలియాజరు, దమస్కు ఎలియాజరే కదా మా ఇంటికి వారసుడు. 15వ అధ్యాయంలో బాధపడ్డాడు ఆదికాండంలో. అబ్రాహాం గారు, అబ్రాహాం అవును, అంత పైన అన్నాడు, నువ్వు ఏమి ఇచ్చినా సుఖమే ఉంది ప్రభువా, ఏమిచ్చినా ఎంత ఆస్తి ఇచ్చావు కానీ వారసుడు లేడు వాడంటే. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన మాట, యెహోవా వాక్యము ఆయనతో చెప్పిన మాట ఏమిటంటే, నీకు కేడముగా ఉన్నాను, నీ సంతానాన్ని అధికం చేస్తాను, వారసుడిని ఇస్తాను. ఒక్కడిని అడిగాడు కానీ 15వ అధ్యాయంలో అడిగాడు. 16వ అధ్యాయం 15వ వచనంలో ఇస్మాయిల్ పుట్టాడు. 16-15లో చూస్తే చదువమ్మ. అబ్రహాం గారికే ఇప్పుడు అదే సమస్య. 8 మంది. తర్వాత 21వ అధ్యాయానికి వచ్చేలకే ఇస్సాకునిచ్చాడు. 25వ అధ్యాయంలో జిమ్రాను, యక్షాను, యోదాను, మైదాను, మిద్యాను, వీళ్ళందరూ 5గురు పుట్టారు, 6గురు అయ్యారు, మొత్తం 8 మంది. ఒక్కడిని అడిగితే 8 మందిని ఇచ్చాడు. అన్న ఒక్కడిని అడిగింది కానీ తర్వాత మరలా 5గురిని ఇచ్చాడు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వగలిగిన సమర్థుడు. పాడైన జీవితాన్ని సైతము బాగు చేయగలిగిన దేవుడు. ఒకసారి ఇర్మియాతో అంటాడు, నువ్వు కుమ్మరి దగ్గరికి వెళ్ళు, ఆయన కుండ ఏం చేస్తున్నాడో చూడని చెప్పాడు. కుమ్మరి పాత్ర మీద, సారి మీద కుండ చేస్తూ ఉన్నాడు. మట్టి ఇడిలిపోతూ ఉంది. దాన్ని విసిరేయకోకుండా దాంతో మళ్ళీ ఇంకొక యుక్తమైన ఒక ఉపకరణాన్ని చేస్తూ ఉన్నాడు. కుమ్మరి చేసినట్టు నేను చేయలేను మిమ్మల్ని,
పాడైన జీవితాలను బాగు చేయలేనా అని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడిన విషయాలు మనకు తెలుసు కదా. చూస్తారా? 18వ అధ్యాయం చూడు, మొదటి వచనం. కుమ్మరి ఇంటికెళ్ళు. సారు మీద పని చేస్తున్నాడు, కుండలు చేస్తా ఉన్నాడు. ఆ జిగట మట్టితో చేస్తా ఉంటే చేతుల్లో ఒక పాత్ర విడిపోతా ఉంది. మరలా తీసుకున్నాడు, దాన్ని యుక్తమైనట్టుగా చేసుకున్నాడు. అలా చేయబడిన పాత్రమే మనమందరం కూడా. పాడైన జీవితాలను సైతము మార్చగలడు. ఎండిపోయిన జీవితాలను సైతం చిగురింపచేయగలడు. ఘోరమైనటువంటి పాపులను సైతము కూడా క్షమించగలడు. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరు పాపాత్మురాల అంటే అంత చేసింది అనమాట. అన్ని చేసింది, విస్తారమైన పాపములు చేసింది. కానీ పశ్చాత్తాపం వచ్చింది. కన్నీటితో యేసై పాదాలు కడిగింది, తల ఎంట్రుకలతో ఆయన పాదాలు తుడిసింది. విస్తారంగా యేసైని ప్రేమించిందని యేసు ప్రభువారు చెప్పాడు. కాబట్టి ఆమె విస్తారమైన పాపములను యేసు ప్రభువారు క్షమించాడు కదా. నీ విస్తార పాపములైన, నా విస్తార పాపములైన దేవుడు క్షమించగలడు. కన్నీరు కార్చగలవా? పశ్చాత్తాపడగలవా? నువ్వు చేస్తే దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా. ఆమెతో అంటాడు 7వ అధ్యాయం లోకా సువార్తలో డాక్టర్ లోకా గారు రాస్తారు. 7వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. నీ పాపములు క్షమించబడ్డవని ఆమెతో చెప్పినట్లుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభువు దగ్గరికి. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? రాళ్ళతో కొట్టి చంపమంది కదా, మరి రాళ్ళతో కొట్టి చంపమంటావా అని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభువారు మౌనంగా ఉంటే ఇంకేదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కొంతమంది తెలుసుకోవాలనిగే ప్రశ్నలు ఉంటాయి, ఇబ్బంది కలిగించడానికి అడిగే ప్రశ్నలు ఉంటాయి. మనం ఇబ్బంది కలిగించకూడదు కదా, ఇబ్బంది కలిగే విధంగా ప్రశ్నలు వేయకూడదు కదా. ప్రశ్న వేస్తే ఆయన ఏం చేశాడంటే రాయటం మొదలుపెట్టాడు. కాబట్టి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేస్తే రాస్తాడంతే. అమ్మో రాస్తాడు అనుకున్నారు. ఎవరు మీలో పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, చెప్పండి. వాళ్ళు రాయి, మొదటిగా రాయండి అని చెప్పి రాస్తున్నాడు. అరే నీ పాపాలు రాస్తున్నాడు, నా పాపాలు రాస్తున్నాడు అని చెబుతా ఉన్నారు. అనుకున్నారు. ఎవరు కాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు అమ్మ వాడు ఎక్కడా నిన్ను శిక్షించటానికి రాళ్ళతో కొడతానికి వచ్చిన వాళ్ళు ఎక్కడా ఆయనకి ఆమె హృదయం కదిలించబడింది. ప్రభువా అంటుంది, చూసావా? ప్రభువాని నీ నోటితో ఒప్పుకుంటే చాలు కదా. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. లేదు ప్రభువా అంటే నేను పాపం లేని వాడిని, శిక్షించే అధికారం కలిగినవాడు, అయినా సరే నిన్ను శిక్షించను, ఇక పాపం చేయమాట. దేవునికి స్తోత్రం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ క్షమిస్తుంది, మరలా పాపం చేయమని కాదు. దేవుడు మళ్ళీ క్షమించేది ఇక పాపం చేయొద్దని. ఇంకా పాపం చేస్తే నీకు ఇప్పుడు వచ్చే శిక్ష కన్నా ఎక్కువ కీడు వస్తుంది. ఈ మాట స్వస్థత పొందిన బెతస్తా కోనేటి దగ్గర 35 సంవత్సరాలు ముట్టి పక్షవాతంతో బాధపడిన వాడితో చెబుతాడు. 35 సంవత్సరాలతో పక్షవాయువుతో బాధపడ్డాడు వాడు. అని మళ్ళీ పాపం ఏం చేస్తాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. ఎవరిని? ఈ బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థ పొందిన వాడిని. ఇదిగో స్వస్థత పొందావు, మంచిది, దేవాలయానికి కూడా వచ్చావు, చాలా సంతోషం. మరలా ఎక్కువ కీడు కలక్కోకుండా పాపం చేయమాక. చేసావా ఎక్కువ కీడు వచ్చేసినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్షమిస్తుంది ఎందుకు అనుకున్నారు? మరలా పాపం చేయమని అదే. అందుకనే రోమీలు అంటారు, పాపము విస్తరిస్తున్నట్టుగానే కృప కూడా విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఏమందము? కృప విస్తరిస్తుందని పాపము చేయదుమా? అట్లనరాదు అని పౌలు గారు రోమీలకు రాశారు. కాబట్టి మనం క్షమాపణ పొంది మరలా తిరిగి పాపం చేయమని కాదు. చేసామంటే మరలా ఎన్నిసార్లు చేస్తామంటే అంత కీడు మళ్ళీ అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా,
గమనించండి, గ్రహించండి. పాపం చేయమాకండి. క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు. క్షమించగలడు ఆయన. పాపములు క్షమిస్తాడు. కానీ మరలా చేయమాకండి అన్న విషయాన్ని మరొకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. కుడివైపునున్న రెండవ దొంగ వాడు అడిగాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే వాడి పాపములన్నీ క్షమించి యేసు ప్రభువారు వాడిని పరదేశుకు తీసుకెళ్ళాడు. పరదేశుకు తీసుకెళ్ళగినటువంటి దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. ఆ సత్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మానవునికి ఏ మానవునికైనా నిత్య జీవం ఇవ్వగలిగింది యేసు ప్రభువారు మాత్రమే. ఎందుకని ఒకడు వచ్చాడు, సద్బోధకుడా నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి అని చెప్పాడు. ఆజ్ఞలు పాటించి, అబ్బో నేను ఎక్కువ పాటిస్తా ఉన్నా, మరి ఇంకే నువ్వు నీకు ఒకటి పొదువుగా ఉంది, నీకు పరలోకంలో ధనం లేదు, నీకు భూలోకంలో అయితే విస్తార సంపద ఉంది, పరలోకంలో ధనం లేదు, దీన్ని అమ్మేసి పేదలకు పనిచేసి నువ్వు నన్ను ఎమ్మడించు, నీకు పరలోకంలో ధనం దొరికిద్దంటే వాడు మొహం చిన్నది పెట్టుకున్నాడు కదా. డబ్బులు అడిగితే ఏదన్నా అడిగితే మొహం చిన్న బుచ్చుకుంటూ ఉంటారు కదా. మొహం చిన్నబుచ్చుకుంటే చిన్నబుచ్చుకున్నాడు, పోతే పోయింది. నిత్య జీవాన్ని బాగొట్టుకున్నాడుగా, వెళ్ళిపోయాడు. ఇక అవసరం లేదు వాడికి నిత్య జీవం. డబ్బే కావాలి, డబ్బే ప్రాముఖ్యమైంది. త్యాగం చేసే మనసు లేదు. అందుకనే అతను నిత్య జీవం పొందే అర్హతను కోల్పోయాడు. యేసు ప్రభువు వారి నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఎందుకని అంటారు? చాలామంది ఉన్నారు కదా, దేవుళ్ళు అనబడేవాళ్ళు, మహనీయులు అనేవాళ్ళు, పుణ్య పురుషులు, మహనీయులు, యుగ పురుషులు. సరే, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తేనే ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆయన శరీరాన్ని మనకి ఆహారంగా ఇచ్చాడు. ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా ప్రపంచంలో ఆయన శరీరాన్ని ఆహారంగా ఇచ్చిన వ్యక్తి ఉన్నాడా? లేదు. అది భుజించిన వారే నిత్య జీవం గలవారని యేసు ప్రభువు చెప్పారు. 54వ వచనం కూడా చదువు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం. ఎవరికి అనుకున్నారు? ఫంక్షన్కి వెళ్ళి బిర్యానీ తిని వచ్చేవాళ్ళకి కదా. సరే చదువమ్మ. వారికి నిత్య జీవము. 55 కూడా చదువురా. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానం, అవి భుజించు వారే నిత్య జీవం. కాబట్టి మనం రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. పాలు పొందే ముందు ఏం చేయాలో ఒక మాట నేను చెప్తాను. అది సంఘానికి దేవుడు రాయించిన మాట. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎలాగూ? పరీక్షించుకున్న తర్వాత రొట్టెను తినే ముందు ఏం చేయాలి? రొట్టెను తినే ముందు ఏం చేయాలి? రక్తాన్ని తాగే ముందు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా తాగకూడదు. అపరాధిగా ఎంచబడతావు, శిక్షకు గురవుతావు. కాబట్టి పరీక్షించుకోండి. ఎందుకంటే మనం అమూల్యమైన క్రీస్తు రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. పాలు పొందే ముందు, దాంట్లో పాలు చేసే ముందు తను తాను పరీక్షించుకోవాలి. పరీక్ష అయిపోయిన తర్వాతే దాంట్లో పాలు పొందాలి. ఆ మాట చెప్పాడు. ఇది హెచ్చరికగా రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశీలించుకుందాం ప్రియులారా. దావీదు అంటాడు 32వ కీర్తనలో, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడు, పాపానికి పరిహారం పొందినవాడు ధన్యుడు. 5వ వచనం చదువుదాం. నా దోషములను కప్పుకొనక పాపము ఒప్పుకొంటిని. కూర్చేయండి ఎమ్మెల్యే గారికి. పాపాలు కప్పుకుంటావా ఒప్పుకుంటావా నీ ఇష్టం. కప్పుకున్న ఇస్కరియోతు తప్పిపోయాడు కదా. కప్పుకున్న సౌలు మరణించాడు.
ఒప్పుకున్న దావీదు క్షమాపణ పొందాడు. ఒప్పుకుంటావా, కప్పుకుంటావా? దాచుకుంటావా, దాచుకోవా? దానియేలు గ్రంథంలో కూడా, ఏబు గ్రంథంలో ఏమంటాడు? ఆదాము దాచుకున్నట్లుగా నేను పాపమును దాచుకోను. కుడి పక్క పేజీలో ఉంటుంది, 33 అధ్యాయానికి పైన టాపులో ఉంటుంది. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొనను. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని వాళ్ళ గురించి కాదు. సరే, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. హృదయములో ఒప్పుకో, మనసులో ఒప్పుకో, పైకి అక్కర్లేదు. అన్నా చేసినట్టుగా చేసుకో, ఆత్మను కొమ్మరించుకో. ఏంది పెదాల గదులతోని తాగొచ్చిందా ఏంది అని అనుకునేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అక్కడ ఏలి అనుకున్నాడేమో కానీ కదా. కాబట్టి ఒప్పుకోండి. మహాసమాజానికి భయపడి తిరస్కరిస్తామేమో. నాకు తెలియకోక నీ భర్త కూడా కూర్చొని ఉన్నాడు, భార్య ఒప్పుకుంటా ఉంది. ఏమే నువ్వు చర్చిలో ఏం చేసావు నువ్వు అంటే, నాకు తెలియకోక నిన్ను చేసావా అని కుటుంబాలు తిరస్కరిస్తాయి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మాటలకు భయపడతావా, దేవునికి భయపడతావా? మనుషులకు భయపడతావు, దేవునికి భయపడతావా? కాబట్టి కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? నీ ఇష్టం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. సంఘాలకి సమయం ఇచ్చాడు. 7 సంఘాలకి ఆత్మదేవుడు ఉత్తరాలు రాయించాడు కదా. ఇప్పటికైనా మారు మనసు పొందితే సరి, లేని ఎడల పనిష్మెంట్ వస్తుంది అని సంఘానికి రాయబడిన హెచ్చరిక. కాబట్టి ఇప్పటికైనా ఒప్పుకోవడం మంచిది. 51వ అధ్యాయం 7వ వచనం, కీర్తనల గ్రంథం. నేను పవిత్రుడు అగునట్లు నా పాపము పరిహరింపుము. దేవునికి స్తోత్రం. దావీదు చేసిన ప్రార్థన. ప్రభువా, దేవా, నా పాపములు పరిహరించుము, నన్ను కడుగయ్యా, నా పవిత్రతను తొలగించయ్యా, నా దోషాన్ని తీసివయ్యా, ఇవమ కన్నా తెల్లగా మార్చయ్యా. ప్రార్థన చేసుకోండి ఏమ్మా, ప్రార్థన చెయ్యండి. నా పాపాలు పరిహరించు. చూపు ద్వారా చేసావా, తలంపు ద్వారా చేసావా, నోటి మాట ద్వారా చేసావా, చేతల ద్వారా చేసావా, నడతల ద్వారా చేసావా? ఒప్పేసుకుంటే మంచిది. దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇంకో చక్కని ప్రార్థన చేశాడు 10వ వచనంలో. అయ్యా, నా యందు శుద్ధ హృదయం. అమ్మా, సాక్షి గుర్తొస్తున్నాయా? శుద్ధ హృదయం కలుగొచ్చాయి. నా అంతరంగములో నూతనమైన మనసు పుట్టించు. పాపపు మనస్సు, పాపపు స్వభావం, అసూయలు, ద్వేషాలు, కక్షలు, కుతంత్రాలు తీసాయి ప్రభువా. తనకు శుద్ధ హృదయం, శుద్ధ హృదయం కలిగొచ్చాయి. ప్రార్థన చేయండి రా. శుద్ధ హృదయం ఎంతమందికి కావాలి? నీ హృదయము ఘోరమైందని గ్రహించావా? అది పాపంతో ఉందని గ్రహించావా? దాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారని ఇర్మియాతో దేవుడు చెప్పాడు కదా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధితో ఉంది. కాదు, ఒంటికొచ్చిన వ్యాధులు తుంచుకుంటానికి బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ వెళ్తున్నాం, ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెళ్తున్నాం, ఎంత పడితే అంత ఖర్చు పెడుతున్నాం. ఉచితంగా ఇచ్చేది అలుసా? ఏమ్మా, అవయవాలు స్వస్థత కోసం ఆరాటపడుతున్నాం, కానీ హృదయం ఉంది, ఘోర వ్యాధితో ఉంది. దానికోసం చింత లేదా? ఆ వ్యాధిని బాగు చేసుకోవా? ఘోర హృదయము, పాపముతో నిండిన హృదయము. చదువమ్మా, మళ్ళీ చదువు. అది గ్రహించటం లేదు. నీ హృదయము ఘోరమైందని, నీ హృదయం ఘోర పాపంలో ఉందని, పాపను నీ హృదయంలో ఉందని, నీ హృదయం శుద్ధ హృదయం కాదని, నా హృదయంలో శుద్ధత లేదని నేను గ్రహించాలి, నువ్వు గ్రహించాలి. ఎవరికి వాళ్ళు గ్రహించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే క్షమాపణ పొందుతాం. ఏమ్మా, గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నా, నా అంతరంగములో స్థిరమైన మనసు, స్థిరత్వం ఉందా నీకింత? ఇప్పటికైనా
ఇప్పటికైనా ఎన్ని సంవత్సరాలు మనం దేవుని రక్షించబడి దేవుని సందుకు వచ్చి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాం? నీకు స్థిరత్వం అన్నది ఉందా? స్థిరమైన మనసును పుట్టించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్షమాపణ పొందుకున్నాడు. దేవుడు నీ పాపాలు పరిహరించాడని నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు. ఆ సందర్భంలో రాసిన కీర్తనే ఈ కీర్తన కదా. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఇది. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు రాసిన కీర్తనే 51వ కీర్తన 13వ వచనం చదువు. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో చెప్పగా, నాతాను నువ్వు సావకుండానట్లు దేవుడు నీ పాపాలు క్షమించాడు, పరిహరించాడు. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకాలంటే, మన రోగాలు తగ్గాలంటే పాపాలు ఒప్పుకోవాలి కదా. మరణకరమైన వ్యాధిని తొలగిందంటే పాపాలు ఒప్పుకున్నాడు హిజ్కియా. పాపాలు ఒప్పుకోవటమే కాదు, ఆయన పాపాలు ఏమైనాయి అంట. ఏం చెప్పాడు హిజ్కియా? చెప్పండి, నాకు చెప్పాలి మీరు. హిజ్కియా తన పాపముల గురించి ఏమని చెప్పాడు? చెప్పాలి 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 మాట్లాడొద్దు అన్నప్పుడు అయితే మాట్లాడతారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనం చదవండి. అని తీసుకెళ్ళండి, రాదు కదులుతాడు. మళ్ళీ వద్దుకోండి. అక్కడ ఏం రాసించి 17వ వచనం. నా పాపములన్నయ్యా నీ ఈపు వెనకేసావయ్యా. లెక్క ప్రకారంగా మన దోషాలు, రహస్య పాపాలు ఎక్కడుంటాయి? నీ ముందు ఉన్నాయి, మన ముందు దేవుని ఎదుట ఉన్నాయి. మోషే గారు ప్రార్థన చేస్తాడు 90వ కీర్తనలో కదా. నీ ముందు ఉండవలసిన రహస్య పాపాలు వెనక పారేశాడు దేవుడు కదా. నీ పాపములు దేవుని వెనక పడేశాడా? నా పాపములు వెనకబడి దేవుడు వెనకేసేసాడా? అగాధంలో వేసేసాడా? మళ్ళీ ఎన్నడీ గుర్తు చేసుకోకుండా నువ్వు ఒప్పుకున్నావా? గ్రహించండి. అందుకనే 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. వరకు వచ్చింది అనుకున్నారేంటి? స్వస్థత ఎలా కలిగింది అనుకుంటారు? దీనికి చాలా రీజన్లు ఉన్నాయి ఏమ్మా. ఒకటే కాదు, ఒకే వేలో చూడకూడదు మనం. 38వ కీర్తనలో 3వ వచనం చదువుదాం. దేవుని కోపం తెప్పించే పనులు చేస్తే నీ శరీరంలో ఆరోగ్యం పొరపాటు కూడా ఉండదు. ఆరోగ్యం విడిచిపెట్టిపోతుంది. పాపమును బట్టి ఎముకల్లో స్వస్థత లేదు. లోపల పాపాలు పెట్టుకొని కప్పేసుకుంటే ఎముకలు తినేస్తుంది. పాపం కుళ్ళిపోతుంది. ఎముకలు నడుము తాపముతో మండిపోతుంది. ఆషామాషి కాదు కదా. దావీదు గుర్తించాడు. నువ్వు గుర్తించావా? నీకు అస్వస్థత ఏంటో, నీ నొప్పులకు కారణం ఏమిటో, నా నొప్పులకి కారణం ఏంటో గమనించాలి, గ్రహించాలి. దావీదు గ్రహించాడు, ఇది నా పాపమే, కాబట్టి నా పాపాలను క్షమించమన్నాడు 25వ అధ్యాయంలో. 25వ అధ్యాయం చూద్దాం, 18వ వచనం. అయ్యా ఈ బాధ పాపం వల్లే, ఈ శ్రమ పాపం వల్లే, నేను అనుభవిస్తున్న శిక్ష పాపం వల్లే. దయతో కనిపెట్టిన ఆయన, గ్రహించిన ఆయన, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపములను క్షమించు. పాపములు పోతే ఈ జబ్బు పోయిద్ది. ఎక్కడన్నా మీరు ఒక ఉదాహరణ చెప్పండి, పాపాలు పోతే జబ్బు పోయిద్దని. పక్షి గలవారు రోగుని తీసుకొచ్చారు యేసుప్రభ దగ్గరికి. యేసుప్రభు వారు నీ పరుపెత్తుకొని నడువు, నీ పాపం అని నీకు స్వస్థ వస్తుంది, నీ రోగం తగ్గిద్దల్లా, నీ పాపములు క్షమించబడ్డవు అన్నాడు. అందుకన్నాడు ఆ మాట. ఎందుకన్నాడు? ఆ జబ్బు వచ్చింది పాపంతోనే. అదేం రోగం అంటారు? పక్షవాయం. పక్షవాయం తెలుసా నీకు? ఎందుకు వస్తుందో? తిరిగిపోయింది అనుకో, పట్టుకో, ఆ డబ్బా పట్టుకూడదా? చెప్పింది చేయని వాళ్ళకి వచ్చే పాపాలు ఇవి. చెప్పింది చేయవు, చేయవలసినవి చేయకపోతే వచ్చే జబ్బులే ఇవి. కాబట్టి నీ పాపములు క్షమించబడ్డవు అన్నాడు.
అప్పుడు వాడు స్వస్థ పొందుకొని నలుగురు ఇప్పుడు అవసరం లేదు వాడికి, మోసుకొచ్చే వాళ్ళు అవసరం లేదు, వెళ్ళిపోయాడు. ఆ, పాపములు క్షమించబడాలి. నీకు పరిపూర్ణ రోగాలు ఎప్పుడు వచ్చినాయో తెలుసా? మరణం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆదాము అవ్వల పాపం చేసినప్పుడే వచ్చినాయి, పాపం వల్లే వచ్చినాయి. ఆ సత్యాన్ని గమనించండి. అది దగ్గర గమనించి దేవుని సందు ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం. 86వ కీర్తన 5వ వచనం చెప్పు ముగిస్తా, టైం అయింది. ఆయన గంట బోధగా చెప్పేయాల. నువ్వు దయాళుడు ప్రభువా, క్షమించుటకు దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి ఏం మనసు ఉందో తెలుసా? మనకు కూడా ఉంది కదా. ముందు ఆమెను అడగమని వచ్చి, తప్పు నాది కాదు, ముందు ఆమెను వచ్చి అడగమను, అప్పుడు నేను క్షమిస్తా. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఎన్నిసార్లు క్షమించాడు, ఎన్నిసార్లు క్షమించాడు. నువ్వు క్షమించొద్దా? నువ్వు క్షమించకపోతే నీ అపరాధములు క్షమించబడవు. యేసు ప్రభు చెప్పాడు కదా, అది లోక భక్తుడు రాశాడు 6:38 నువ్వు చెప్పింది. మత్తయి సువార్త 6:14 కూడా చూస్తాం మనం. మీరు మనుషుల అపరాధములు క్షమిస్తేనే మీ తండ్రి కూడా మీ అపరాధములు క్షమిస్తాడు కదా. ఇది సూత్రం కదా. లోక సూత్రాలు మీకు తెలుస్తున్నాయి కానీ దైవికమైన సూత్రాలు తెలియటం లేదు కదా. క్షమించుడి, క్షమించబడుతుంది కదా. ఇవ్వుడి, ఇవ్వబడుతుంది. ఇది దేవుని చట్టం, దేవుని చట్టం, ఎవరికి చుట్టం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు నెలంతా, ఏప్రిల్ నెలంతా కాచి కాపాడి మే నెలలో ప్రవేశపెట్టారు. మొదటి వారములో దిద్దుబాటు దినము కనుక మొదటి ఆదివారములో మళ్ళీ మనం పరిశీలించుకుందాం. తప్పులుంటే ఒప్పుకొని క్షమాపణ పొందుదాం. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఒప్పుకుంటానికి నువ్వు సిద్ధమేనా? మనం సిద్ధమేనా? నేను సిద్ధమేనా? వెరీ గుడ్. దేవుణ్ణి ఆరాధిద్దాం.